శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. సత్సంగ పరివారానికి సాదర రామాయణం, రామ మార్గము, సుందరకాండ, సూక్ష్మ తత్వ పరిశీలన. గం గణపతే నమః. వాల్మీకి గిరి సంభూత రమసాగరగామిని పునాది భువనం పుణ్యా రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామినం వందే రామాయణార్ణవం వేదవేజ్యే పరే పుంసి జాతేత సర్వాత్మజే వేద ప్రాచే సదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. జై శ్రీరామ్. సుందరి సుందరు రామ అనగా అర్థం తెలుసుకుందాం. సుందరకాండలో సుందరుడు రాములు వారు, హనుమంతుల వారు సీతాదేవికి వినపడుచుండగా సెన్సుపా వృక్షం పై నుండి శ్రీరామచరితను మనుష్యులు మాట్లాడు శిష్ట వ్యావహారిక భాషలో పలికింది. రాముడు సుందరుడు ఎలా మనం చెప్పాలి? సుందరుడు అంటే పైన రూపం, లోపల గుణం, వ్యవహారం మొత్తం కలిపి చెప్పాలి. దశరథ మహారాజు పెద్ద కుమారుడు శ్రీరాముడు చంద్రుని వంటి ముఖం కలవాడు, పండితుడు, ధనుర్ధారి అయి ధనుర్విద్య ప్రవీణుడు, తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠః సారాధిప నిభాననః రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః. అనగా రాజధర్మమును, తన రాజ్య ప్రజలను రక్షించువాడు, తన వారిని ధర్మమును కాపాడువాడు అని హనుమంతుల వారు శ్రీరామ సుందరత్వం, రూప గుణ వ్యవహారాలు మొత్తం చెప్పారు. అలాగే త్యాగరాజ స్వామి వారు ఎందరో మహానుభావులు అను ఘనరాగ పంచరత్న కీర్తనలో ఒకటైన చివరిదైన శ్రీరాగంలోని ఎందరో మహానుభావులు కీర్తనలో చంద్రు వర్ణుని అందచందమున హృదయార విందమున చూచి బ్రహ్మానందం అనుభవించు వారెందరో మహానుభావులు అని హనుమంతుల వారు ఉదాహరించినట్లుగా త్యాగరాజ స్వామి చెప్పి ఉన్నారు. ఇంకా హనుమంతుల వారు సీతాదేవితో రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర తోపదాక్షిణ సంపన్న ప్రసూదో జనకాత్మజే తేజసాదిత్య సంకాశం క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితాచ్చ సహ అని. అలాగే శ్రీరాముల వారి మొత్తం దేహం ఎంత సుందరంగా ఉంటుందో ఒక్క హనుమంతుల వారి రామాయణం మొత్తంలో చెప్పినారు. రామాయణంలో శ్రీరాముల వారి శరీర వర్ణన మొత్తం హనుమంతుల వారు వర్ణించారు. ఇది శ్రీరామ సుందరం. త్రిస్త్ర దగ్గర నుండి షడున్నతో నవతను త్రివిర్వ్యాప్నోతి రాఘవః వరకు హనుమంతుల వారు శ్రీరాముల వారి ధర్మపత్ని అయిన సీతాదేవికి తెలిపి ఉన్నారు. తర్వాత సుందరి సుందరి కథ అనగా సుందరకాండం మొత్తం 68 సర్గలు. హనుమంతుల వారు సీతాన్వేషణకు
లంకలు రాత్రిపూట వెతుకుట. లంకలో ఆ రాత్రి చంద్రుని వెలుగులు. ఆ వెలుగుల్లో సీతాదేవిని హనుమంతుల వారు లంకలోని రావణ భవనాల యందు వెతకటం. సీతాదేవి కనపడక శ్రీరాములు వారికి నమస్కారం పెట్టడం. సీతాదేవి ప్రాణాపాయ సమయంలో శ్రీరామ కథ వినిపించి సీతాదేవిని ప్రాణోపాయ స్థితి నుండి కాపాడటం. అశోకవనం ధ్వంసం చేయటం. శ్రీ రామ జయకేతనాలు పలకటం. రావణునితో సంభాషణ. లంకను దహనం చేయటం. లంక నుండి వానరుల వద్దకు వచ్చి చూచాను సీతను అని చెప్పటం. వానరుల మధువనం విధ్వంసం. శ్రీరాముల వారి వద్దకు చేరి సీతాదేవి జాడ చెప్పటం. ఇలా సుందరాకాండ ప్రతి సర్గ సుందరమైన కవిత్వంతో, అన్ని కళలతో, వేద మూలాలతో, గాయత్రి మంత్రంతో సహా ఈ కాండనందు ఒదిగి పెట్టడం వలన ఈ కాండను సుందర కథ, ఈ కాండము సుందర కథ అయి ఉన్నది. తర్వాత సుందరి సీత. హనుమంతుల వారు సీతాదేవిని చూసినప్పుడు సీతాదేవి ఇయం కనకవర్ణాంగి రామస్య మహిషి ప్రియ అంటారు. అనగా శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని హిరణ్యవర్ణం అని వేదం ప్రారంభిస్తుంది. అదే హిరణ్యవర్ణాలను లక్ష్మీ రూపమైన సీతాదేవిని చూడగానే హనుమంతుల వారు యథావర్ణం యథా లక్ష్మీంచ నిశ్చిత సీతాదేవిని లక్ష్మీ రూపంగా తెలియచేశారు. ఇంకా అస్యాదేవ్య యథారూప అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తస్యేయ మసితే క్షణ. అనగా ఈ దేవి యొక్క ప్రత్యంగ సౌందర్యం రామునకును, రాముని ప్రత్యంగ సౌందర్యం ఈ సీతకు సరిపోయినవి అని హనుమంతుల వారు చెప్పారు. శ్రీరాముల వారి సౌందర్యం, సీతాదేవి సౌందర్యం రెండు ఈడు జోడుగా సరిగ్గా సరిపోయినవి అని సీతాదేవి సౌందర్యమును రామాయణంలోని సుందరాకాండలోనే హనుమంతుల వారు చెప్పారు. తర్వాత సుందరం వనం. అనగా సుందరాకాండలోని అశోకవనం ఎలా ఉందంటే అశోకై శోకనాశనై అంటారు వాల్మీకి మహర్షి. శోకనాశములైన అశోకములతోనూ ఇంద్రుని నందనం కంటేను, కుబేరుని చైత్ర రథం కంటేను చాలా విశేష శోభ కలిగి ఉండి సర్వ ఋతువుల పూలు గల అనేక వృక్షాలతో నిండి రత్నాలు గల సముద్రం వలె అశోకవనం ఉంది అని మహర్షి చెప్పారు. రావణునికి అత్యంత ప్రీతిపాత్రమైన అశోకవనమును హనుమంతుల వారు దాడి చేశారు. తద్వారా హనుమంతుల వారి ప్రతిభ మనకు తెలియవచ్చును. హనుమంతుల వారి ప్రతిభ మనకు తెలియవచ్చు. తర్వాత సుందరం కావ్యం. అనగా సుందరకాండ మొదటి సర్గలో సముద్రుడు
మైనాపురితో కృతే చ ప్రతి కర్తవ్య వేషధర్మ సనాతన అని చెప్తాడు. ఉపకారము పొందినవాడు తిరిగి ప్రత్యుపకారము చేయవలను అన్నది సనాతనమైన ధర్మం అని వాల్మీకి మహర్షి సర్వ ప్రజలకు ఈ మాట ద్వారా తెలియచేసింది. అందువల్ల సుందర కావ్యం ఆయనది. ఇంకను చక్రేద బాధం సవ్యంచ శత్రువునాం సతుమూర్ధని. హనుమంతుల వారు శత్రువుల శిరస్సుపై పెట్టినట్టు ఎడమకాలు ముందు మోపి లంకలో ప్రవేశించింది. ఈ కావ్యంలో ఈ మాట వాల్మీకి మహర్షుల వారు చెప్పినందువల్ల ఆడపిల్ల అత్తవారింటికి ప్రథమంగా గృహ ప్రవేశం చేసేటప్పుడు కుడి కాలు పెట్టి రామ్మా అని చెప్తారు. వినాశే బహువో దోషాన్ జీవన్ భద్రాన్ని పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. అనగా వినాశమునందు చాలా దోషాలున్నవి, బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు. ప్రాణములతో ఉండుట శ్రేయస్సునకు మూలము. అందుచేత ప్రాణములను నిలుపుకుంటుము. సీతాదేవి కనపడక హనుమంతుల వారు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుత్కణేభ్య అని చెప్పి దైవంపై పూర్తి భారం మోపుతారు. అప్పుడు కానీ సీతాదేవి దర్శనం హనుమంతుల వారికి లభించలేదు. మాన్యా గురువుని తస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతా విదుఃఖార్తో కాలో హి దురితక్రమః. మిక్కిలి వినయ విధేయతలు గల లక్ష్మణ స్వామికి పూజ్యురాలును, అతనికి అన్నయ్య అయిన శ్రీరామునకు ధర్మపత్ని అయిన సీతామాత కష్టముల పాలైనది. విధి విధానము ఎవ్వరికైనను అనుల్లంఘనీయము. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం. భూయస్పత్ర దిగులు పడకుండా ఉత్సాహంతో ఉండటం వలన కార్యసిద్ధియు పరమసుఖము కలుగును. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. అనగా ఎల్లవేళలను అన్ని సందర్భముల్లో ఉత్సాహం కలిగి ఉండటమే శ్రేయస్కరము. నమానుషీ రాక్షసస్య భార్య భవితుమర్హతి. మానవ కాంత రాక్షసునికి భార్య అవుట తగదు. దీనో వా రాజ్యహీనో వా యో మే భర్తా సమే గురు. అనగా నా భర్త దీనుడైనను రాజ్యహీనుడైనను అతడే నాకు గురు. అకాలే దుర్లభో మృత్యుశ్రియో వా పురుషస్య వా. అనగా స్త్రీ పురుషులలో ఎవరికైనాను తాము కోరుకున్నప్పుడే మరణము సంభవింపదు అను ప్రాజ్ఞుల మాట సత్యం. అనగా ఇప్పుడు నాకు మృత్యువు రావాలి అని కోరుకుంటే మృత్యువు రాదు. ధికస్తు ఖలు మానుష్యం ధికస్తు పరమస్యత అసత్యం యత్ పరిత్యక్తుం ఆత్మఛందేన జీవితం. మనుష్యుల జీవితాలు ఇష్టానుసారము ఛేదించుటకు వీలులేదు. మనుష్యత్వం పుణ్య పాప విచక్షణ చేయునట్టి వివేకము కలదు. ఈ జీవితం త్యజించుటకు అవకాశము లేదు. తతో నిహతనాథానాం రాక్షసీనాం గృహే గృహే యదాహమేవం మృదతి తథా భూయో న సంశయః. ఇప్పుడు నేను ఏడ్చుచున్నట్టే త్వరలో లంకలో ప్రతి గృహమునందు అనాథలైన రాక్షస స్త్రీలు కుమిలి కుమిలి ఏడ్చుట తథ్యము. ఇందుకు సందేహము లేదు. ఎవరైనా మరొకరిని బాధలకు గురి చేస్తే వారు తిరిగి అంతకు రెట్టింపు బాధలు పడతారు. ఇది నిజం అని సీతాదేవి ఎప్పుడూ ఈ విషయము తెలియజేసింది.
నచమే భీతో మృత్యు అస్మిన్ దుఃఖేపి వర్తతే. ఇట్టి దుఃఖంలో కూడా నాకు మృత్యువు రాకున్నది. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హియే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖము కలుగదు, అనగా సుఖమే కలుగును. అప్రియం ఎదురైనప్పుడు మిక్కిలి భయం కలుగును. ఇది సామాన్యుల లక్షణం. ఈ ద్వంద్వములకు అతీతులైన వారు మహాత్ములు. అట్టివారికి నా నమస్కారములు. ఈషచ్చ హ్రీతో వాశ్చ దక్షిణాయా హ్యదక్షిణ అకస్మాదేవ వైదేహ్య బాహురేక ప్రకంపతే. అనగా మృదు స్వభావము కల ఈ సీతాదేవి యొక్క ఎడమ భుజము గగుర్పాటుతో స్వల్పంగా అదురుచున్నది. ఇది ఈమెకు శుభ సూచకము. అర్ధానర్ధాంతరే బుద్ధి రుచితావి నశోభతే ఘాతయంతి కార్యాన్ని దూతా పండితమానినః. లాభ నష్టములను కూర్చి ప్రభువు తన సచివులతో చర్చించి నిశ్చయించిన కార్యము అవి అవివేక అయిన దూత చేతిలో పడినచో అది సఫలం కాదు. ఏలనన అసమర్థులైనను తాము సమర్థులమనుకొని దూతలు కార్యములను చెడగొట్టుతారు. ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే రజ్వైవ పురుషం భద్వా కృతార్థ పరికర్షతి. అంతులేని ఐశ్వర్యమునందు కాని దారుణమైన దుఃఖమునందు కాని త్రాడుతో బంధించి దైవము పురుషుని లాక్కుపోతుంది. మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ. నేను చేసుకొనిన పాపమును కొద్దిగాను గొప్పగాను ఉండియే తీరును. అల్పావశేషం ప్రసమీక్ష కార్యం. మిగిలిన కొద్ది కార్యమును ఆలోచించు. నసామర్ రక్షస్సు గుణాయ కల్పతే నదానమర్థో విజితేషు యుజ్యతే అభేద సాధ్య బలదర్పితా జనా పరాక్రమస్య మమేవ రోచతే. రాక్షసుల వద్ద సామ దాన వేదోపాయములు చెల్లవు. రాక్షసుల ఎడల దండోపాయమే యుక్తము. కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయే పూర్వ కార్య విరోధేన సకార్యం కర్తుమర్హతి. అప్పగించిన కార్యం సాధించి ఆ కార్యంకు భంగం వాటిల్లకుండా మరికొన్ని కార్యములైనా సాధించవచ్చును. అట్టివాడే కార్యదక్షుడు. నవర్ధమానోపి రూపేక్షితం క్షమః. ఎగసి పడుచున్న మంటలను ఆర్పివేయక ఉపేక్షించుట ఉచితం కాదు. నతు ధర్మోపి సంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మాశ్చ ధర్మనాశనః. ప్రాప్తం ధర్మఫలం కృష్ణం భవతా నాత్ర సంశయః ఫలమస్యాప్య ధర్మశ్చ క్షత్రమేవ ప్రపచ్చసే. అనగా ధర్మ ఫలము అధర్మ ఫలము ఎప్పుడును కలిసి ఉండవు. ధర్మ కార్యము శుభ ఫలమును, అధర్మ కార్యము అశుభ ఫలములను ఇచ్చును. ధర్మ కార్యాచరణము వలన అధర్మ కార్య ఫలము నశింపదు. అనన్య భక్తితో భగవంతుని సేవించిన వారు మాత్రమే పాప ప్రవృత్తి నుండి బయటపడతారు. భూతా నవధ్య సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః. ఏ కాలమందైనా ఏ దేశమందైనా ఎట్టి పరిస్థితుల్లోనూ దూతలను వధింపకూడదు అని సజ్జనులు పలుకుతారు. వైరూప్యమంగేషు కసాభిఘాతు మౌఢ్యం తదా లక్ష్మణ సన్నిపాతః. అంగములకు వికారములు కూర్చుట, కొరడాతో దెబ్బలు కొట్టుట, శిరోమండనము కావించుట, శరీరముపై వాతలు వేయుట ఇవి దూతను దండించు పద్ధతులు. శిశిరస్యేవ సంపాతో లాంగూలాగ్రే ప్రతిష్ఠితః. హనుమంతులు వారి బాలమునకు అంటించిన అగ్ని ఓ మంచు ముద్దవలే తోక చివర ఉన్నట్లుంది. అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిర్గృహోత్తమైః. ఈ అగ్నిహోత్రునికి సంతర్పణ చేయుట న్యాయమను. ధన్యాస్యే పురుష శ్రేష్ట
ఏ భుజ్యా కోపముత్థితం నిరుంధతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస క్రుద్ధ పాపం న కుర్యాత్ క్రుద్ధో అన్యాత్ గురూనపి క్రుద్ధ పురుషయా వాచ నరస్సాధు నదిక్షిపేత్ వాచ్యావాచ్యం ప్రకృతితో న విజానాతి కర్హిచిత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్ యస్సముత్పదితం క్రోధం క్షమైవ నిరస్యతి యథోరగస్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే దిగస్మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్రిమం అచింతయిత్వా తాం సీతామగ్నిదం స్వామి ఘాతుకం. అనగా మహాత్ములైన ధీర పురుషులు తమలో పెళ్ళుబిగిన ఆగ్రహావేశములను ఎగైచున్న మంటలను నీటితో చల్లార్చినట్టు నిశ్చయాత్మక బుద్ధితో నిగ్రహించుకుంటారు. నిజంగా వారు ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైన వాడు ఎట్టి పాపములకైనను పొడగట్టును. కన్ను మిన్ను కనుక పరుషవాచకములతో పరుషవచనములతో సజ్జనులను సైతము నిందించును. కోపోద్రిక్తుడైన వాడు ఇది అనవచ్చును, ఇది అనకూడదు అను విచక్షణను సైతము కోల్పోవును. అట్టివాడు చేయని పని, అనకూడని మాట ఉండదు. సర్పము జీర్ణమైన చర్మమును అనగా కుబుసమును విడిచినట్లు క్షణికోద్రేకములో వచ్చిన పిచ్చి కోపమును సైతము ఓర్పుతో అణుచుకొనిన వాడే యథార్థంగా పురుషుడు. సర్వదా కృతకార్యోసౌ హనుమాన్ నాత్ర సంశయ. హనుమంతుడు గారు అన్ని విధములుగా కృతకృత్యుడై ఇచ్చటకు వచ్చుచున్నారు. దృష్ట్వా సీతేది విక్రాంత సంక్షేపణ న్యవేదయ. చూశాను సీతను అని సంక్షేపంగా నివేదించను. తతో దృష్టేది వచనం మహా అమృతోపమం. కనుగొంటిని తతో దృష్టేది వచనం మహాత్మ అమృతోపమం అనగా కనుగొంటిని అనే అమృత తుల్య వాక్యమును వాక్యము విని వానరులకు పరమానంద భరితులైవి. కార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం. వానరులు మధువును సేవిస్తాం అని అనగానే అంగదుడు వానరులతో అది అకార్యం అయినా సరే ఘనకార్యం అని చెప్పాను. ఇది ఘనకార్యం అని చెప్పాను. సీతాదేవిని కనుగొన్న ఆనందంతో సుగ్రీవుడు మధువనంలోకి వానరులు ప్రవేశిస్తారు. ఆయతాంచిత లాంగుల స్వభవేత్ కృష్ణమానస. వానరుల ధ్వనులు విని సుగ్రీవుడు తన వాలమును నిటారుగా పైకెత్తాడు. పరమ సంతోషం ప్రకటించాడు. విమానములకు కిందకు దిగుటకు దీపకాంతులు ప్రదర్శించినట్లు సుగ్రీవుడు ఆకాశముందున్న వానరులను క్రిందకు దిగమని తన వాలము ద్వారా అనుమతి ప్రదర్శించాడు. దైవదేవస్వతి స్నేహాత్ వత్సస్య వత్సలా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్. అనగా హనుమంతుల వారు సీతాదేవి ఇచ్చిన చూడామణిని శ్రీరాముల వారికి ఇవ్వగానే శ్రీరాముల వారు ఇలా అన్నారు. ఆవు దూడపై ఆవు వాత్సల్యంగా పాలు చేపునట్లు ఈ చూడామణిని చూడగానే నా హృదయం ద్రవించినది అని అన్నారు. చివరిగా సుందరాకాండ 5వ సర్గలో వాల్మీకి మహర్షి చంద్రోదయ వర్ణన అత్యద్భుతంగా వర్ణిస్తారు. అందులో ఒక సుందర కావ్యం హంసో యథా రాజత పంజరస్థః సింహో యథా మందర కందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి బభ్రాజదాంబరస్థః. అనగా వెండి పంజరమునందు హంసవలే మందరగిరి గుహయందలి సింహము భంగి మదపుటేనుకుపై వీరుని పాతివలే చంద్రుడు అంబరమున
దేదీప్యమానముగా ప్రకాశించెను. ఇది సుందర కావ్యం అయిన సుందరకాండ అయినది. తర్వాత సుందరి సుందర కపి. పింగే పింగాక్షముఖ్యశ్చ భరతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్ర సూర్య వివోదితౌ. హనుమంతులు వారి నేత్రములు గోరోచన పింగళ వర్ణం కలిగి మిక్కిలి విశాలమైన గుండ్రంగా విరచిల్లుచుండెను. అప్పుడవి ఉదయించుచున్న సూర్యచంద్రు వల్లే భాసిల్లుచుండెను. లాంగూల చక్రేణ మహాన్ సుప్రదంష్ట్రో అనిలాత్మజః విరోచిత మహాప్రాజ్ఞ పరివేషీవ భాస్కరః. మహాత్ముడు తెల్లని పలువరస కలవాడు, మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుల వారి యొక్క బాలము చక్రాకృతిలో ఉన్న బాలముతో కూడిన చుట్టబడిన భాస్కరుని వలె, బాలముతో కూడి చుట్టబడిన భాస్కరుని వలె ఎర్రని కాంతి వలయంగా కనబడుచు తేజరిల్లుచుండెను. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం. మెరుపు తీగల రాశి వలె ఒప్పుచు పచ్చని వర్ణము కలిగి ఉన్నవాడును, తెల్లని వస్త్రము ధరించిన ఉన్నవాడును, బాగుగా వికసించిన అశోక పుష్పం వలె శోభిల్లుచున్నవాడును, పుటము పెట్టిన బంగారు వన్నె కలవాడును, వినయ శోభితుడు అయి మధుర వచనములు పలుకుచున్న హనుమంతుని వారిని సీతాదేవి చూశారు. మేరుమందర శంకాసో బభౌ దీప్తానల ప్రభః అకర్తో వ్యవతస్తేజ సీతాయా వానరోత్తమ హరిపర్వత సంకాశ తామ్రవత్తో మహాబలః వజ్రదంష్ట్రనభో భీమో వైదేహీమిదమబ్రవీత్. హనుమంతులు వారు మేరు మందర గిరులతో సమానంగా పెరిగి ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాల వలె వెలుగొందుచు సీతాదేవి ముందు నిలిచెను. పర్వత సదృశుడును, ఎర్రని ముఖము కలవాడును, మిక్కిలి బలశాలియు, వజ్రముల వలె తీక్ష్ణములైన ఓరలు నకలు భయంకరమైన ఆకారము కలవాడు హనుమంతుల వారు సీతాదేవికి కనపడెను. తస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హర్షత్తమ హనుమన్యత్నమాసాయ దుఃఖక్షయకరో భవ అని, ఓ కపీశ్వర, ఈ కార్యనిర్వహణకు నీవే తగినవాడవు. ఓ మారుతి, నడుం బిగించి నా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము. అర్థ ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. సుగ్రీవుని కొలువులో వానరులు నాకంటే ఘనులు, నాతో సమానులు, నాకంటే తక్కువ వారు ఒక్కరూ లేరు. అనగా, అమ్మా, సుగ్రీవునితో లంకకు వచ్చే వానరులు అందరూ నాకంటే బల పరాక్రమవంతులు అని సీతాదేవికి హనుమంతుడు వారు ధైర్యం ఇచ్చింది. రావణుని వలె దొంగచాటుగా సీతాదేవిని ఎత్తుకొని వచ్చినట్లు కాకుండా లంకలోని హనుమంతుల వారు ప్రవేశించి సీతాదేవిని చూసి మాట్లాడి మళ్ళీ రావణుని వల్లే ఎవరికీ తెలియకుండా రాకుండా లంకలోని రాక్షసులతో యుద్ధం చేసి తాను వచ్చిన పని, ఎవరి పనిపై వచ్చాను అనే పూర్తి వివరాలు లంక మొత్తం ఎలుగెత్తి చాటి లంక నుండి తిరుగు ప్రయాణం అవుతారు. జయ శ్లోకాలు చెప్పారు. జయచ్చది బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజాజిరి సుగ్రీవో రాఘవేణాపి పాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవే శలాభిస్తు ప్రహరథ బాలవైక్య సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాచ మైథిలీం సమృద్ధాదో గమిష్యామి శ్రాం సర్వరక్షసాం. రాక్షసులతో హనుమంతుల వారు ఎంతో సుందరంగా యుద్ధం చేసినారు. వానరులకు గోళ్ళు చేతులు ఆయుధాలు, దొరికిన చెట్లు రాళ్లతోనే యుద్ధం చేస్తారు. వానరుల వద్ద ఆయుధాలు ఉండవు. రాక్షసులు
ఆయుధాలతో వస్తే హనుమంతుల వారు వారి వద్ద ఉన్న ఆయుధాలను తీసుకుని తిరిగి వారిపైనే వేసి చంపినారు. కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగతః. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న హనుమంతుల వారిని చూసి రావణుడు పూర్వము కైలాస పర్వతం కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన నంది ఈ రూపంలో వచ్చినాడా అని మనసులో అనుకున్నాను. తరువాత సుందరి సుందరం మంత్రం అనగా నమోస్తు రామాయ సలక్ష్మణాయ జయచ్చతి బలో రామ త్వమస్మిన్ కార్యవిద్యోగే, ఇలాంటివన్నీ మహిమాన్వితమైన మంత్రరాజములు. సుందరకాండం నందు 68 సర్గలు. మొదటి సర్గ తతో రావణ నీతాయ అని తకారంతో మొదలవుతుంది. రెండవ సర్గ ససాగర అని సకారంతో మొదలవుతుంది. ఇలా గాయత్రి మంత్రం తత్సత్తో ప్రతి సర్గ ప్రారంభమవుతుంది. సుందరకాండ యందు గాయత్రి మంత్రము ఇమిడి ఉన్నది. హనుమంతుల వారు సీతాదేవిని చూసినప్పుడు ఇయం కనక వర్ణాంగి అని సీతాదేవిని వర్ణిస్తారు. ఇది శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణంకు సమాన పరమై ఉన్నది. సీతాదేవి లక్ష్మీదేవి అంశ కనుక సీతాదేవి లక్ష్మీదేవి ఒక్కరే అని హనుమంతుల వారి ద్వారా వాల్మీకి మహర్షి మనకి తెలియచేశారు. సీతాదేవి రావణుతో మాట్లాడినప్పుడు తృణం మధ్య నుంచి మాట్లాడను. తృణమంతరత కృత్వా పృచ్చువాచ శుచిస్మిత అనగా తృణము అనగా గడ్డిపోచ. దర్భ పాపమును పోగొట్టును. రావణునితో సీతాదేవి మాట్లాడిన పాపము గడ్డిపోచ పోగొట్టును. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం భరతవే పాపం దుర్వా దుస్వప్న నాశిని అని మంత్రం ఇమిడి ఉన్నది. అశోకవనం నందు తామర పొలను చూసి హనుమంతుల వారు ఇయం చ నళినీ రమ్య ద్విజసంఘ నిషేవిత, ఇది నిషేధిత అన్ను. ఇది లలితా సహస్రంలో ద్విజ బృంద నిషేవితాయై అని ఉన్నది. అలాగే రావణ గృహంలో నియుజ్యమానాస్సు గజా సుహస్రాః సకేసరా చోత్పల పత్రహస్రాః బహూవదేవీ చ కృతా సుహస్రా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్రా. ఇది పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అని లక్ష్మీ స్తోత్రంతో సమానమైన స్తోత్రం. మాన్యా గురు వినీతశ్చ లక్ష్మణశ్చ గురుప్రియా అని లలితా సహస్రంలో గురుప్రియాయై నమః అన్న శ్లోకంతో సమానమైన శ్లోకం. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఈ శ్లోకం సుందరాకాండలోనిది. కృతజ్ఞాయై నమః అని లలితా సహస్రనామంలో స్తోత్రంతో సమానం. ఆమ్నాయాన మయోగేన విద్యాం ప్రసిద్ధలామివ అనగా ఆమ్నాయత్వం అనగా గురు శిష్య పరంపర చేత పునరావృత్తి సిద్ధించును. ఈ పద్ధతి లేనిచో ఆ విద్య శిథిలమై ఉండదు. ఇక్కడ సీతాదేవి ఆవృత్తులు లేక శిథిలమైన విద్య వలె ఉన్నది. అనగా సీతాదేవిని శ్రీ విద్యా స్వరూపునిగా శ్రీ హనుమంతుల వారు చూచింది. సీతాదేవిని హనుమంతుల వారు చూచినప్పుడు శుక్లపక్షాదో చంద్రరేఖ వివామలాం అని శాస్త్రము ప్రథమ కళను, ప్రతిపత్ కళ, ధ్రువ కళ, ఆత్మకళ అని చెప్పి ప్రతిపత్ కళయే పరాశక్తి. సీత ప్రతిపత్ కళ వలె ఉన్నదని వాల్మీకి ఋషి చెప్పారు. ఇంకా వాల్మీకి మహర్షి వారు సీతాదేవిని స్మృతి
బుద్ధి, ఆశ, సిద్ధి, కీర్తి, ఆయత్ ఆయతి ఆజ్ఞల వల్లే ఉండెను అని చెప్పారు. ఇవన్నీ పరాశక్తి నామాలు. సుందరకాండ 15వ సర్గలో సీతాదేవిని పరాశక్తిగా వర్ణించినారు. దుఃఖితురాలైన ఓ స్త్రీని ఎవ్వరూ ఇలా వర్ణించరు. కావున సీతాదేవి స్వరూపం శ్రీ సూక్త, లలిత స్వరూప నామాలుగా మహర్షి వారు వర్ణించినారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాలాయ భవ్య రూపాయ మంగళం పితృభక్తాయ సతతం భాతృభిస్సీతయా నందిదాఖిల లోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేత వాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోధారాయ మంగళం సౌమిత్రినాశి జానక్యాచాపబాణాసి ధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రువే వృతరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం సబరీర్త ఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్గృతాయ మంగళం హనుమత్ సమవేతాయ హరీశాభీష్టదాయినే వాలిప్రమదనాయ సుమహాధీరాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై శివస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మే నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.